హాయ్ అండి, మనం రెగ్యులర్గా చేసుకునే ఇడ్లీస్ మనకి న్యాచురల్గా వచ్చినటువంటి హోల్ గ్రెయిన్స్ దాల్స్, వీటిని ప్రాసెస్ మరియు పాలిష్ చేయగా వచ్చిన వైట్ ప్రోడక్ట్స్ అంటే వైట్ ఇడ్లీ రవ్వ ప్రాసెస్ చేసిన వైట్ మినపప్పుతో కలిపి చేసుకుంటాము. ఇలాంటి వైట్ ప్రొడక్ట్స్తో చేసుకునే ఇడ్లీస్లో మన అవసరాలకు మించి అంటే ఆల్మోస్ట్ 89% వరకు పిండి పదార్థాలు కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. 10% వరకు మాత్రమే మాంసకృతులు ప్రోటీన్స్ ఉంటాయి. లెస్ దాన్ 1% క్రొవ్వు పదార్థాలు ఫ్యాట్స్ ఉంటాయి. ఇలాంటి వైట్ ప్రొడక్ట్స్తో చేసుకునే ఇడ్లీస్ని మనం తీసుకుంటున్నప్పుడు అంటే నమిలేటప్పుడే వాటిలో ఉండే కార్బోహైడ్రేట్, ప్రోటీన్ మరియు ఫ్యాట్స్ రేషియోను బట్టి ప్యాంక్రియాస్ ఇన్సులిన్ని రక్తంలోకి పంపించేస్తుంది. ఈ గ్రాఫ్లో చూపిన మాదిరిగా కార్బోహైడ్రేట్స్ అయితే ప్యాంక్రియాస్ ఎక్కువ ఇన్సులిన్ని, ప్రోటీన్కి మధ్యస్థంగా ఇన్సులిన్ని, ఫ్యాట్స్కి చాలా తక్కువ పరిమాణంలో ఇన్సులిన్ని ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. ఈ గ్రాఫ్లో చూపిన మాదిరిగా కార్బోహైడ్రేట్స్ కోసమని ప్యాంక్రియాస్ చాలా ఎక్కువ పరిమాణంలో ఇన్సులిన్ని ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. అలా ఎందుకంటే మనం తీసుకున్న ఫుడ్లో వచ్చిన కార్బోహైడ్రేట్స్ పిండి పదార్థాలు రక్తంలోకి గ్లూకోజ్ ఆర్ షుగర్ లాగా మారిపోతాయి. పొట్టలో ఉండే ప్యాంక్రియాస్ యొక్క ప్రధాన కర్తవ్యం మన శరీరంలో ఉండే 5 లీటర్స్ బ్లడ్లో ఎప్పుడు కూడా 7 గ్రామ్స్ మించకుండా గ్లూకోజ్ ఆర్ షుగర్ ఉండేటట్టు చూసుకోవాలి. ప్రతిరోజు మన శరీర కణాల అవసరాలకు మించి ఎక్కువ పరిమాణంలో కార్బోహైడ్రేట్స్ తీసుకున్నప్పుడు కార్బోహైడ్రేట్స్ ద్వారా వచ్చినటువంటి గ్లూకోజ్ని రక్తం నుంచి తగ్గించడానికి ప్యాంక్రియాస్ ఎక్కువ ఇన్సులిన్ని ప్రొడ్యూస్ చేస్తుంది. అలా ఎందుకంటే మన శరీరంలో ఆల్మోస్ట్ 120 ట్రిలియన్ వరకు కణాలు ఉంటాయని ఒక అంచనా. శరీరంలోని ప్రతి కణానికి మనం తీసుకున్న ఫుడ్లో వచ్చిన గ్లూకోజే కావచ్చు, ప్రోటీన్స్ కావచ్చు, వైటమిన్స్, మినరల్స్, ఫ్యాటీ యాసిడ్స్ ఇవన్నీ అబ్జర్వ్ చేసుకోవాలంటే ప్యాంక్రియాస్ ప్రొడ్యూస్ చేసే ఇన్సులిన్ అవసరం ఎంతగానో ఉంటుంది. ప్యాంక్రియాస్ ప్రొడ్యూస్ చేసే ఇన్సులిన్ హెల్ప్ లేకుండా శరీర కణాలు న్యూట్రియంట్స్ని అబ్జర్వ్ చేసుకోలేవు. కానీ మన రెగ్యులర్ డైట్లో మన అవసరాలకు మించి ఎక్కువ పరిమాణంలో కార్బోహైడ్రేట్స్ ఉన్నప్పుడు ఎక్కువ గ్లూకోజ్ని తగ్గించడానికి ప్యాంక్రియాస్ ఇలా ఎక్కువ పరిమాణంలో ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేసి కణాలపైకి దాడి చేస్తుంది. ఇలా శరీర కణాలు ఎక్కువ ఇన్సులిన్కి గురైనప్పుడు క్రమక్రమంగా శరీర కణాలు ఇన్సులిన్ యొక్క మాట వినకుండా అయిపోతాయి. శరీర కణాలు ఇన్సులిన్ యొక్క మాట వినకుండా అయిపోవడాన్ని ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటారు. మనం ఈ రోజుల్లో వింటున్నటువంటి 70 to 80% క్రానిక్ ప్రాబ్లమ్స్కి ప్రధానమైన రూట్ కాజ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్. ఇన్సులిన్ రెసిస్టెన్స్కి ప్రధానమైన కారణం మన శరీర కణాల అవసరాలకు మించి ఎక్కువ పరిమాణంలో కార్బోహైడ్రేట్స్. కాబట్టి ఇన్సులిన్ రెసిస్టెన్స్కి ప్రధాన కారణమైన కార్బోహైడ్రేట్స్ తక్కువ చేస్తూ మనకు నేచర్ ఇచ్చినటువంటి సీడ్స్, పంప్కిన్ సీడ్స్, వాటర్ మిలన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, ఫ్లాక్స్ సీడ్స్ వీటిని యూజ్ చేస్తూ మరియు వెజిటేబుల్స్, ఆకుకూరలను యూజ్ చేస్తూ చేసిన ఈ హెల్దీ రెసిపీ చూడండి. వాటర్ మిలన్, సన్ఫ్లవర్, పంప్కిన్, ఫ్లాక్స్ సీడ్స్ అన్నింటినీ సమపాలలో కలిపి తయారు చేసిన మిశ్రమంలో సొరకాయ తురుము, కొత్తిమీరాకు, కొద్దిగా వాటర్ వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇడ్లీ పాత్రలో ఒక్క చుక్క కొబ్బరి నూనె వేసి దానిపైన ఈ పిండిని ఇలా సర్దుకొని దానిపైన కొద్దిగా క్యారెట్ తురుము వేసి ఆవిరి పైన ఉడికించుకోవాలి. ఇలా ప్రిపేర్ అయిన ఇడ్లీలను పుదీనా చట్నీ కాంబినేషన్లో 2 స్పూన్ల నెయ్యి వేసి టేస్ట్ చేయండి. హెల్దీ అండ్ టేస్టీ ఆల్సో. ఇలా న్యాచురల్గా ఎర్త్ నుంచి ప్లాంట్స్ ద్వారా వచ్చిన సీడ్స్, పంప్కిన్ సీడ్స్, వాటర్ మిలన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, ఫ్లాక్స్ సీడ్స్ ఏ రకంగానూ ప్రాసెస్ మరియు రిఫైన్ చేయకుండా ఎక్కువ కూరగాయలు, ఆకుకూరలతో చేసిన ఈ రెసిపీ రక్తంలో ఇన్సులిన్ లెవెల్స్ తక్కువ చేస్తూ శరీర కణాలు ఇన్సులిన్ యొక్క మాట వినేటట్టు అంటే ఇన్సులిన్ సెన్సిటివ్గా ఎలా తయారు చేస్తాయో చూద్దాం. ఈ గ్రాఫ్లో చూపిన మాదిరిగా కార్బోహైడ్రేట్స్కి ఇన్సులిన్ స్పైక్ చాలా ఎక్కువగా ఉంటుంది. సీడ్స్లో నెట్ కార్బోహైడ్రేట్స్ చాలా తక్కువ ఉంటాయి. ప్రోటీన్కి ఇన్సులిన్ స్పైక్ మధ్యస్థంగా ఉంటుంది. అలానే సీడ్స్లో కూడా ప్రోటీన్ మధ్యస్థంగానే ఉంటుంది. ఫ్యాట్స్కి ఇన్సులిన్ స్పైక్ చాలా తక్కువ ఉంటుంది. సీడ్స్లో ఫ్యాట్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. అలానే వెజిటేబుల్స్కి, లీఫీ వెజిటేబుల్స్కి ఇన్సులిన్ స్పైక్ ఆల్మోస్ట్ 0.
కాబట్టి ఇలాంటి హెల్దీ రెసిపీస్ ఇన్సులిన్ రెసిస్టెన్స్తో వచ్చే ఈ ప్రాబ్లమ్స్ ఫ్యూచర్లో రాకుండాను వీటిని రివర్స్ చేసుకుంటట్టు కూడా హెల్ప్ చేస్తాయి. ఈ హెల్దీ రెసిపీ నచ్చినా, ఇన్ఫర్మేషన్ నచ్చినా మరిన్ని ఫ్యూచర్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.